శ్రీలంక రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇప్పటి వరకు కేవలం కొన్ని రాజ కుటుంబాలు, కొన్ని పలుకుబడి కలిగిన రాజకీయ కుటుంబాలే దేశాన్ని పాలించి దివాలా తీయించాయి. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం రావడంతో ఇక రాజ కుటుంబాలను దూరం పెట్టాయి. గత శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీ అధికారం చేపట్టింది. రనిల్ విక్రమ్ సింఘే స్థానంలో అనురాగ్ కుమార దిశానాయకి దేశ అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. శ్రీలంక ఇటు చైనా అటు ఇండియా మధ్య శాండ్విచ్ కాదలుచుకోలేదని కామెంట్ చేశారు. తన విదేశీ విధానం పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. తన నాయకత్వంలో అనవసరంగా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. దీనికి బదులుగా శ్రీలంక అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటోందన్నారు. ముఖ్యంగా తమకు పొరుగు దేశాలైన చైనా, ఇండియాతో సన్నిహితంగా ఉంటామని సంబంధాలను బ్యాలెన్స్ చేస్తామన్నారు. భౌగోళిక రాజకీయ పోరాటాల్లో తాము దూరంగా ఉంటామని, ఏ దేశంతోనూ తమకు శత్రుత్వం లేదు, అలా అని వివాదాలకు దూరంగా ఉంటామన్నారు. ముఖ్యంగా చైనా, ఇండియా మధ్య మాత్రం దూరి శాండ్విచ్ కాదలుచుకోలేదన్నారు. ఇరు దేశాలు తమకు విలువైన మిత్రులు. ఎన్పీపీ ప్రభుత్వం హయాంలో తాము వారికి అత్యంత సన్నిహిత భాగస్వాములం కావాలనుకుంటున్నామన్నారు. కేవలం చైనా, ఇండియా కాకుండా యూరోపియన్ యూనియన్తో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలతో మైత్రి కొనసాగించాలనుకుంటున్నామన్నారు. దిశానాయక్ తన ఫారెన్ పాలసీ గురించి వివరిస్తూ తమ విదేశీ విధానం న్యూట్రల్గా ఉంటుందన్నారు. అదే సమయంలో శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రస్తుతం పలు దేశాల్లో ప్రాంతీయ ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో ఆయన ప్రకటన చేశారు. గ్లోబల్ సూపర్ పవర్లు తమ ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటంలో శ్రీలంక తలదూర్చదని, దూరంగా ఉంటుందన్నారు. దీనికి బదులుగా తాము దౌత్యపరంగా భాగస్వామ్యం చేపట్టి అందరికీ లబ్ధి చేకూరేలా ఫోకస్ పెడుతామన్నారు కొత్త ప్రెసిడెంట్. కాగా మార్కిస్టు భావజాలం కలిగిన దిశానాయకే సోమవారం నాడు దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గత 7 దశాబ్దాల పాటు దేశాన్ని కొన్ని బలమైన కుటుంబాలు మాత్రమే పాలించాయి. దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించాయి. ప్రస్తుతం తన ముందున్న తక్షణ కర్తవ్యం మాత్రం సంక్షోభంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని తిరిగి పట్టాలెక్కించడమేనని కొత్త ప్రెసిడెంట్ అన్నారు. కాగా శనివారం నాడు జరిగిన దేశ అధ్యక్షుడి ఎన్నికల్లో దిశానాయకేకు తన సమీప ప్రత్యర్థి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సాజిద్ ప్రేమదాస కంటే సుమారు 12,700,000 ఓట్లు అధికంగా వచ్చాయి. విక్రమ్ సింఘే 3వ స్థానంలో నిలిచారు. శ్రీలంకకు పొరుగున ఉన్న ఇండియా, పాకిస్తాన్, మాల్దీవ్, చైనా కూడా దిశానాయకేకు శుభాకాంక్షలు తెలిపాయి. కాగా చైనా శ్రీలంకకు పెద్ద ఎత్తున రుణాలిచ్చింది. ప్రమాణ స్వీకారం తర్వాత చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సోమవారం నాడు మాట్లాడుతూ శ్రీలంక అభివృద్ధికి చైనా అండగా ఉంటుందన్నారు. కావలసిన అన్ని రకాల ఆర్థిక సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఇక దిశానాయకే మాత్రం కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. తమ దేశం దివాలా తీసిన దేశమని ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తమ దేశం అప్పుల గురించి ప్రస్తావించారు. విదేశీ అప్పులు సుమారు 34 బిలియన్ పౌండ్లు ఉన్నాయన్నారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలుంటాయి. అదే సమయంలో దేశంలో పేదరికం విపరీతంగా పెరిగిపోతోంది. నిత్యావసర సరుకులు చుక్కల్లో తిరుగుతున్నాయి. సామాన్యుడికి పూట గడవడం కూడా కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం దేశం దివాలా తీయడానికి ప్రధాన కారణం 7 దశాబ్దాల కాలం పాటు పాలించిన అధికార, ప్రతిపక్ష పార్టీలన్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని గాడిన పెట్టాలంటే వెంటనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాల్సిందేనన్నారు కొత్త దేశ అధ్యక్షుడు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తాను మాంత్రికుణ్ణి కాదు, అలాగే మెజిషియన్ కాదు, తాను సామాన్య పౌరుణ్ణని ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పుకొచ్చారు. తనకు కొన్ని పరిమితులుంటాయన్నారు. కొన్ని విషయాలపై అవగాహన ఉంటుంది, మరి కొన్నింటిపైన అవగాహన ఉండదు. తన బాధ్యత మాత్రం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడమేనన్నారు. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధానమంత్రి దినేష్ గుణవర్ధనే రాజీనామా చేశారు. దీంతో దిశానాయకి కొత్త తన మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి లైన్ క్లియర్ చేశారు. తన అనుచరులతో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అంతర్జాతీయ మద్దతు కోరుతున్నామన్నారు కొత్త ప్రెసిడెంట్.
మొత్తానికి శ్రీలంకలో ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి దేశ అధ్యక్షుడయ్యాడు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పోరాటం చేసిన దిశానాయక్ చేతికి పగ్గాలప్పగించారు ప్రజలు. మరి దేశాన్ని ఆయన ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.